అను ఆధ్యాత్మిక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో దేవుని పరిచర్యలో బహుబలముగా వాడబడుతున్న స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన అంతర్జాతీయ ప్రసంగికులు రైట్ రెవరెండ్ డాక్టర్ ఎంజే ప్రదీప్ కుమార్ గారు దైవ వర్తమానములు అందించెదరు. తప్పక వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకందరికీ ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా యేసుతో ప్రతిక్షణం అను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభివందనములు. నేటి ధ్యాన వాక్యము నిర్గమకాండము 28 విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. ఈ మూలవాక్యానికి నేను పెట్టుకున్నటువంటి అంశం సబ్బాతు అనగా విశ్రాంతి దినము శనివారమా లేక ఆదివారమా? ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నా. సబ్బాతు అనగా విశ్రాంతి దినము శనివారమా లేక ఆదివారమా అని అనేక మంది విశ్వాసులు క్రైస్తవులు ప్రశ్నకు నా తండ్రి తర్జన భర్జనలు పడుతూ అనేక మంది నాయన అనేక సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రభువా, ఈ రోజు నా తండ్రి ఈ వర్తమానము ద్వారా సత్యమును తెలుసుకున్నట్టుకు నీ కృపా సహాయము దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమించబడిన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది క్రైస్తవులు రక్షించబడినటువంటి వారు విశ్వాసులలో కలిగే గొప్ప సందేహం ఏమిటంటే సబ్బాతు అనగా విశ్రాంతి దినము శనివారమా లేక ఆదివారమా అని చాలామంది మరియు సందేహపడుచు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక సంశయముగా అనేక మందిలో మిగిలిపోతూ ఉన్నది. ఒక ఆదివారమున సంఘమంతయు ఏకీభవించి ఆ గ్రామము నుండి బయలుదేరి వస్తూ ఉండగా ఒక సేవకుల బృందము అడ్డుపడి, ఈరోజు మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగారు సంఘస్థులను. సంఘస్థులు, ఆదివారము కదా, ఈరోజు విశ్రాంతి దినము కదా, అందుకు మేము దేవాలయానికి వెళుచున్నాము అని జవాబు చెప్పారు. వెంటనే ఆ సేవకులు ఏమన్నారో తెలుసా? విశ్రాంతి దినము ఆదివారము కాదు, శనివారం అని బైబిల్లో రాయబడి ఉంది అని చెప్పి ఒక చెట్టు క్రిందకు తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోపెట్టుకొని, మరి విశ్రాంతి దినము శనివారము ఆదివారము కాదు కనుక మీరు ఆలయానికి వెళ్ళవలసిన అక్కరలేదని అడ్డుపడి ఆటంకపరిచి వారి మనస్సులను మరి వారు సందిగ్ధంలోనికి వారిని నడిపించి ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరుసటి ఆదివారమున మరి ఆ సంఘం అంతయు కూడా నా దగ్గరికి వచ్చి మరి విషయం అంతయు నాకు చెప్పారు. అప్పుడే నా హృదయంలో నుండి ఈ యొక్క క్రైస్తవులకు రక్షించబడిన విశ్వాసులకు కలిగిన ఈ సందేశాన్ని వాక్య ప్రత్యక్షతలో సత్యాన్ని ప్రబోధించాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ సందేశాన్ని మీకు నేను అందచేస్తున్నాను. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రతి క్రైస్తవ విశ్వాసికి విశ్రాంతి దినము అత్యవసరం. 10 ఆజ్ఞల్లో 9 దేవుడు శాసించినవి. కానీ విశ్రాంతి దినమును గూర్చిన ఆజ్ఞను శాసించడమే గాక దేవుడు తానే చేసి చూపించాడు. విశ్రాంతిని గూర్చి బైబిల్ నందు అనేక చోట్ల వివరించబడి ఉన్నది. విశ్రాంతి అనే పదము
సోమరితనమునకు గాక ఆత్మీయ నెమ్మదిని సమాధానమును సూచించును. ఇట్టి నెమ్మది గలవారు ఎంత మాత్రము సోమరులుగా ఉండచాలరు. ఒక భక్తి గల విశ్వాసీ క్రైస్తవుడు అంటే సక్రమంగా విశ్రాంతి దినమును ఆచరించువాడు. ఎవరు నెమ్మది గలవారు? విశ్రాంతి దినములో ప్రవేశించిన వారు. ఎవరు ఆత్మీయత మెలుకోగలవారు? విశ్రాంతి దినమునకు ప్రతిష్ఠ చేసుకున్నవారు. ఇది దేవుడు నియమించిన కట్టడ. కాబట్టి నిజమైన క్రైస్తవుడు సక్రమంగా విశ్రాంతి దినాన్ని తప్పక ఆచరిస్తాడు. మరి వారే నెమ్మది కలిగినటువంటి వారు. మరి విశ్రాంతి దినములో ప్రవేశించిన వారు ఎవరు ఆత్మీయతలో మెలకువగలవారు? విశ్రాంతి దినానికి ప్రతిష్ఠ చేసుకున్నవారు. విశ్రాంతి దినాన్ని మనోహరముగా ఎంచి దానిని మరి తూచా తప్పకుండా పాటించేవారు. ఇది దేవుడు నియమించిన కట్టడ, ఆజ్ఞ. విశ్రాంతి దినమును గ్రీకు భాషలో సబ్బాటాన్ అని అందురు. తెలుగులో దానిని శబ్దానువాదము సబ్బాతు అని పిలిచారు. ఆ తరువాత సబ్బాతు అను గ్రీకు పదాన్ని తెలుగులోకి అనువాదం చేసినట్లయితే విశ్రాంతి దినముగా అనువదించినారు. సబ్బాతు అనగా విశ్రాంతి దినం మరియు విశ్రమ దినం, నెమ్మది, రెస్ట్, విరామ దినం, పవిత్రమైనటువంటి దినం అని భావాలు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నిజమైన విశ్రాంతి దేవుని సేవించుట యందు దొరుకును. అది క్రీస్తు దానమై ఉన్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే, ప్రయాసపడి భారము మోస్తున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. పాత నిబంధనలో మనం చూస్తే విశ్రాంతి దినము పనిని చేయకపోవటను సూచించును. నిర్గమకాండం 20వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం వరకు మనం చదివితే, విశ్రాంతి దినమున జీవనోపాధి సంబంధమైన ఏ పని చేయకూడదు. ఎవరైనా పని చేస్తే వారు మరణశిక్ష నుందని వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాకుండా ఆ రోజు ఏమాత్రము కూడా మరి అగ్ని రాచేయకూడదని వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఇంకనూ చేయవలసిన పని గలవారమని తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనములో మనము ఈ సత్యాన్ని తెలుసుకోగలం. మరి పాత నిబంధనలో పని చేయకపోవటం సూచిస్తే, క్రొత్త నిబంధనలో పని ఇంకా చేయవలసినది ఉన్నది అని తెలుసుకుంటున్నాం. పాత నిబంధనలో ఒక వారము విశ్రాంతి దినముతో ముగిస్తే, అనగా శనివారంతో ముగిస్తే, క్రొత్త నిబంధనలో ఒక వారము విశ్రాంతి దినముతో ఆరంభిస్తుంది, ఆదివారంతో ఆరంభిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తునందలి కృపారక్షణ అలసటని తొలగించి విశ్రాంతినిచ్చిన ఆధ్యాత్మికమైన అనుభవం. పాత నిబంధనలో ఈ సబ్బాతు 2 కారణముల చేత దీనిని ఆచరించింది. మొట్టమొదట పాత నిబంధనలో ఈ సబ్బాతును గూర్చి మనం తెలుసుకుందాం. ఈ సబ్బాతు 2 కారణముల చేత దీనిని ఆచరించారు. మొదటి కారణం ఏంటంటే, విశ్రాంతి దినము ఇది వారములోని 7వ దినము ఆచరించిరి. ఇది యూదులు ఆచరించిన శనివారము సబ్బాతు 7వ దినం. 6 దినములలో దేవుడు సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించుట ఇది మొదటి కారణం. ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఒక మాట మనకు రాయబడి ఉన్నది. ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, దేవుడు తాను చేసిన తన పని అంతటిలో నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలానగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను అని వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. మరి 2వ కారణం మనం చూస్తే, దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యము నుండి విడిపించిన దాని జ్ఞాపకార్థమై అట్టి విశ్రాంతి దినము ఒకటి ప్రతిష్ఠించెను. ఇది 2వ కారణం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే,
ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక మాట రాయబడి ఉంది. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకునుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనములో మనము ఈ యొక్క సత్యమును తెలుసుకోగలుగుతున్నాం. మరి మొదట పాత నిబంధనలోని సబ్బాతు విశ్రాంతి దినములను గూర్చి తెలుసుకుందాం. పాత నిబంధనలో మొదటి కారణం ఇది దేవుని విశ్రాంతి. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనములో మనకు తెలియపరచబడుతున్నది. ఇది దేవుని యొక్క విశ్రాంతి. ఆయన 6 దినములు సృష్టిని చేసి 7వ దినమున మరి ఆయన విశ్రమించినట్లుగా చూస్తున్నాం. ఇది దేవుని విశ్రాంతి. అందుకే కీర్తన 95:11వ వచనములో నా విశ్రాంతి అని ఇక్కడ పలకబడుతూ ఉన్నది. హెబ్రీ 4వ వచనం నుండి 5వ వచనంలో స్పష్టంగా ఉద్ఘాటించబడింది. 6 దినములలో దేవుడు సమస్తమును సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. ఆదికాండము 2వ అధ్యాయము మరి మనం చూచినట్లయితే ప్రియమైనటువంటి బిడలారా 2వ వచనం నుండి 3వ వచనం వరకు మనకు తెలియపరచబడుతున్నది. అసలు దేవుని విశ్రాంతి, అసలు దేవునికి విశ్రాంతి రెస్ట్ అవసరమా? కీర్తన 121:4వ వచనంలో ఏం రాయబడింది? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని మరి వ్రాయబడి ఉంది కదా. 7వ దినమున విశ్రమించెను, ఒక నియామక దినము విశ్రమించెను. 7వ దినమున 7th డే తర్వాత మళ్ళా విశ్రమించలేదు. దిస్ ఈజ్ ఫిజికల్ రెస్ట్, శరీర విశ్రాంతి. కావున ఇది తాత్కాలిక విశ్రాంతి. ఇది యూదులు ఆచరించిన శనివారపు సబ్బాతు, అనగా యూదులు ఆచరించినటువంటి విశ్రాంతి దినం. 2వ కారణము పాత నిబంధనలో చూద్దాం. ఇశ్రాయేలీయుల విశ్రాంతి. మొదటిది దేవుని విశ్రాంతి. రెండవ కారణం ఇశ్రాయేలీయుల విశ్రాంతి. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యం నుండి విడిపించి దాని జ్ఞాపకార్థమై అట్టి విశ్రాంతి దినం ఒకటి ప్రతిష్ఠించెను. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 15వ వచనంలో మనము మునుపు చదువుకున్నాం. నిర్గమకాండము 35:14, ద్వితీయోపదేశకాండం 3:19 వచనాలు అనుబంధ వాక్యాలుగా మనం చూడవచ్చు. ఇది యెహోషువ ఇశ్రాయేలీయులకు యెహోషువ ఇచ్చినది అసంపూర్ణ విశ్రాంతిగా కనబడుతుంది, లోక సంబంధమైనదిగా కనబడుతుంది. నైతిక సంబంధమైన విశ్రాంతి అంటే కష్టములో, ఆపదలో, చెరలో, సమస్యల్లో, ఉపద్రవంలో నుండి విడుదల అనతి కాలంలోనే ఉంటుంది. ఇది హ్యూమన్ రెస్ట్, టెంపరరీ రెస్ట్ అన్నమాట. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినాన్ని గురించి ఆయన చెప్పకపోవును. చూడండి, ప్రాముఖ్యమైనటువంటి వాక్యము హెబ్రీ 4:8వ వచనంలో రాయబడి ఉంది. అనగా యెహోషువ వలన కూడా విశ్రాంతి కలగల. యెహోషువ ఇచ్చిన విశ్రాంతి సంపూర్ణం కాలేదు. ఇది ఒక ఇశ్రాయేలీల జాతికి మాత్రమే, ఇజ్రాయేలీలకు ఉద్దేశించిన విశ్రాంతి. ఇది మొట్టమొదట దేవునికి విశ్రాంతి. మరి మొదటి కారణంలో దేవునికి ఒక్కడికే విశ్రాంతి, ఆ 7వ దినమని. తర్వాత 7వ దినము తర్వాత విశ్రమించలేదు. మరి 2వ కారణంలో ఒక జాతిని ఉద్దేశించిన విశ్రాంతి, అది ఇశ్రాయేలీల వరకే విశ్రాంతి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 2 కారణాలు మనం ఇప్పటి వరకు చూడగలిగినాం. మరి ఇక్కడ మనం గమనించాల, క్రొత్త నిబంధనలో సబ్బాతు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనకు వస్తాం. పాత నిబంధనలో 2 కారణాలు చూసాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మరొక ప్రాముఖ్యమైన కారణము చేత ఆచరించారు. ఇది 3వ కారణం. ఈ 3వ కారణం ఏంటంటే దేవుని ప్రజలకు విశ్రాంతి. ఇతరులు, రాజులు, ప్రవక్తలు వచ్చారు. పాత నిబంధనలో ఇప్పటి వరకు 2 కారణాలు చూసాం.
ఇప్పుడు క్రొత్త నిబంధనలో సబ్బాతు అనగా విశ్రాంతి దినం మరొక ప్రాముఖ్యమైన కారణం చేత దీన్ని ఆచరించారు. ఇది మూడవ కారణం. ఈ మూడవ కారణం క్రొత్త నిబంధనలో చక్కగా రాయబడింది. ఈ మూడవ కారణము దేవుని ప్రజలకు విశ్రాంతి. పితరులు, రాజులు, ప్రవక్తలు వచ్చారు, విమోచన దొరకలేదు. యేసయ్య ఒక వాగ్దానం ఇచ్చాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. ఒక చక్కని పిలుపు, చక్కని ఆహ్వానం. మరి దేవుని ప్రజలకు కలిగే విశ్రాంతి కొరకై మరి యేసయ్య పిలుస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నిజమైన విశ్రాంతి దేవుని సేవించుటలో మరి ఆరాధించుటలో దొరుకుతుంది. ఇది క్రీస్తు ద్వారా ఆ శిలువలో ఆ విమోచన దొరికినది. ఆ విమోచన దినమే పునరుద్ధాన దినం. ఆదివారము నిజమైన విశ్రాంతి దినముగా మారినది. అదే ఆదివారం. యోహాను 20వ అధ్యాయం 1వ వచనం, లూకా 24 1వ వచనం మనం చూస్తే, మగ్దలేనా మరియయు, యాకోబు తల్లి మరియయు, సొలోమియు వచ్చి ఆయనకు సుగంధ ద్రవ్యములను సమాధి యొద్దకు తెచ్చారు. యేసు సమాధిలో నుండి లేచి ఉన్నాడని తెలుసుకొని ఆ రోజుతో పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినములకు తెరపడి ముగించబడినది. పాప ప్రయాసములతో మానవ జీవితాలకు విమోచన తెచ్చిన దినమే విశ్రాంతి దినం. ఇది పునరుద్ధాన దినం, ప్రభువు దినంగా మారింది. పాపపు పంకిలములో ప్రయాసపడుతున్నటువంటి వారికి శాశ్వతమైనటువంటి విశ్రాంతి ఈ పునరుద్ధానంలో దొరికినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మత్తయి సువార్త 12:8, మార్కు సువార్త 2:28వ వచనములో మనం చూస్తే, యేసు సబ్బాతునకు ప్రభు గనుక దీన్ని ఆంగ్లములో లార్డ్స్ డే, ప్రభు దినమని పేరు పెట్టినారు. ఈ ప్రభు దినం అనే మాట ప్రకటన గ్రంథం 1:10వ వచనంలో మనం చూస్తున్నాం. అదే ఆదివారం. మరి అందుకే ఆయన ఆ రోజు ఆరాధనకు పాత్రుడయ్యారు. ఇదే నిజమైన విశ్రాంతి దినం. ఇజ్రాయేలీలు అనే జాతికి మాత్రమే కాకుండా విశ్వములో ఉన్న దేవుని ప్రజలందరికీ ఈ విశ్రాంతి దినము క్రీస్తు ద్వారా లభ్యమైంది. చూసారా ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఒక జాతికి మాత్రం, అంటే ఇశ్రాయేలీల జాతికి మాత్రమే కాకుండా విశ్వములో ఉన్న దేవుని ప్రజలందరికీ ఈ విశ్రాంతి దినము క్రీస్తు ద్వారా లభ్యమైంది. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని సమస్త జనులకు ఈ ఆహ్వానము, పిలుపును అందజేస్తున్నాడు. ఇది నిత్య విశ్రాంతి, శాశ్వత విశ్రాంతి, పరిపూర్ణమైన విశ్రాంతి, ఆధ్యాత్మికమైన విశ్రాంతి, స్పిరిచువల్ రెస్ట్. 95వ కీర్తన 11వ వచనములో దావీదు చెప్పిన మొదటిది దేవుని విశ్రాంతి. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనములో విశ్రాంతి కాదు, దేవుని విశ్రాంతి. అంటే ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనములో అది దేవుని వరకే విశ్రాంతి, అది విశ్రాంతి కాదు. యెహోషువ చెప్పినది రెండవది, ఇశ్రాయేలీయుల విశ్రాంతి. అది కూడా మరి కానానులోని ఇశ్రాయేలీయులను ప్రవేశపెట్టుట, అది కూడా నిజమైన విశ్రాంతి కాదు. హెబ్రీ 4:7-8 మనం చూస్తే, దేవుని ప్రజలకు మరొక విశ్రాంతి ఉన్నది, ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుమనే హెచ్చరిక మరి హెబ్రీ 4వ అధ్యాయము 8, 9, 11 వచనాల్లో ఉంది. హెబ్రీ 4:9 దేవుని ప్రజలకు విశ్రాంతి అనే పదం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆ పదమునకు గ్రీకులో వాడిన పదము సబ్బాస్టిమస్ అనే పదం ఉపయోగించబడింది, అంటే మరొక విశ్రాంతి. ఈ మాట హెబ్రీ 4, 8, 9 వచనాల్లో తప్ప బైబిల్లో మరి ఎక్కడ వాడబడలేదు. ఇది దేవుని ప్రజలకైన విశ్రాంతి, టు పీపుల్ ఆఫ్ గాడ్. మానవ భవిష్యత్తునకు పరలోకములో కలుగు పరిపూర్ణమైన నిజమైన విశ్రాంతి పునరుద్ధానంలోనే
దొరుకుతుంది. మరి ప్రియమైనటువంటి బిడ్డలారా, కొలసీ 2వ అధ్యాయము 17-16 వచనాల్లో మనం చూస్తే మరి పాత నిబంధనలో ఉన్నటువంటి 2 కారణాలు, దేవుని విశ్రాంతి, ఇశ్రాయేలీల విశ్రాంతి ఛాయలే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. కాబట్టి పాత నిబంధనలో 2 కారణాలు చూసాం. పాత నిబంధనలోనివి దేవుని విశ్రాంతి, ఇశ్రాయేలీల విశ్రాంతి. అవి ఛాయలే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. కొలసీ 2వ అధ్యాయము 17-16 వచనాల్లో మనకు ఈ మాట మరి వ్రాయబడింది. క్రొత్త నిబంధనలోనున్న 3వ కారణము దేవుని ప్రజలకు విశ్రాంతి. క్రీస్తు విమోచన కార్యము ద్వారా పునరుద్ధానములో నెరవేర్చబడింది. ఇది నిజమైన విశ్రాంతి దినం. అదే ఆదివారం. యూదులు ఆచరించిన శనివారపు సబ్బాతు 7వ దినం. ఇజ్రాయేలీల విడుదల చెందిన విశ్రాంతిని కొలసీ 2వ అధ్యాయం 14-17 వచనములో యేసు ప్రభువు మరి సిలువకు మేకులతో కొట్టి తుడిసివేశాను, ఎత్తివేశాడు, రద్దు చేశాడు. మరి హోషియా 2:11లో మనం చూస్తే దేవుని ప్రజలకు విశ్రాంతి పునరుద్ధానంలో దొరికింది. ఇదే ఆధ్యాత్మికమైన విశ్రాంతి, ఇదే నిజమైన క్రైస్తవ సబ్బాత్. కాబట్టి హోషియా 2:14లో మరి ఆ పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క 2 విశ్రాంతి దినాల్ని మరి రద్దు చేయబడింది. ఇక నూతన ఇశ్రాయేలీయులు, ఆదిమ సంఘ క్రైస్తవులు 1-2 శతాబ్దములో విశ్రాంతి దినమును ఆదివారంగా సంతరించుకోవడమైనది. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని ప్రజలకు విశ్రాంతి పునరుద్ధానంలో దొరికింది. ఇదే ఆధ్యాత్మికమైన విశ్రాంతి, ఇదే నిజమైన క్రైస్తవ సబ్బాత్. క్రొత్త నిబంధనలో యేసు విశ్రాంతి దినమునకు అనగా సబ్బాతుకు ప్రభు అయ్యాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువు విశ్రాంతి దినానికి ప్రభు అయ్యాడు గనుక క్రొత్త నిబంధనలో ప్రభు దినం అని పేరు పెట్టిరి. కారణము, క్రీస్తు ఆదివారం లేచినందున, ఆ దినము తన శిష్యులకు కనబడినందున, 3వది ఆ దినము పరిశుద్ధాత్మ కుమ్మరించినందున, 4వది ఇది నిజమైన విమోచన దినమైనందున, పునరుద్ధాన దినం. విశ్రాంతి దినమును నూతన ఇశ్రాయేలీయులు ఆదిమ సంగమ కాలము నుండి ఆదివారముగా సంతరించుకోవడము మరి ప్రారంభించబడింది. మత్తయి సువార్త 28:1 వచనంలో అప్పటి వరకు యూదులు విశ్రాంతి దినమును ఆచరించారు. క్రీస్తు పునరుద్ధానములో మానవ విమోచన కలిగించు ముందు రోజు వరకు క్రీస్తు కూడా యూదుల సబ్బాతును ఆచరించేవారు. తర్వాత సబ్బాతు దినమైన 7వ దినమునకు బదులుగా యేసు సబ్బాతుకు ప్రభు అయ్యాడు. అక్కడి నుండి ఆదివారము విశ్రాంతి దినముగా ఆచరించుట మొదలుపెట్టిరి. ఆయన మహిమ శరీరములో దేవునిలో లీనమైనాడు. యేసయ్య ఆరాధనకు పాత్రుడయ్యాడు. మరి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆదిమ సంఘ కాలంలో మనం చూస్తే ఏ దినమున కూడుకున్నారో మనకు చక్కగా వర్ణించబడింది. యాత్రలో త్రోయకు వచ్చిన భక్తుల పట్టణంలో ఆదివారాన్నే మరి కూడుకొని ఆచరించారు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7-8, 1 కొరింథీ 16:2 వచనం. అక్కడ కూడా ఆదివారమున మరి సహవాసముగా సంఘంగా కూడుకున్నట్లుగా మనకు మరి నిదర్శనాలు కనబడుతున్నాయి. మరి ప్రియమైనటువంటి బిడ్డలారా, శనివారము సబ్బాతు సంఘం. ఈ శనివారము ఈ సబ్బాతుని ఆచరించే వారు ఇప్పుడు కూడా లేకుండా పోలా. ఇంత సత్యం తెలుసుకున్న తర్వాత కూడా శనివారము సబ్బాతు సంఘం అని పాత కాలంలో యూదులు ఆచరించినటువంటి సబ్బాతును పట్టుకొని ఊగులాడుతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఈ సంఘము వారు క్రీస్తు వెనుక 860వ సంవత్సరంలో ఈ సంఘ శాఖ సమస్థాపకురాలుగా శ్రీమతి ఎలెన్ వైట్ పేరుగాంచింది. ఈ సంఘ ముఖ్య వ్యవస్థాపకుడు విలియం మిల్లర్ అను బోధకుడు. ఈయన వృత్తికి వ్యవసాయం చేసేవాడు, కర్షకుడు. ఈయనకు తగిన దైవ జ్ఞానము, క్రమశిక్షణ లేదు. నో ఫార్మల్
థియలాజికల్ డిసిప్లైన్. ఈయన వ్యాఖ్యానాలు ఆవేశపూరితమైనవి. దుఃఖీచక యంత్రము లేని సముద్ర ప్రయాణం లాంటిది. మరి ప్రియమైనటువంటి బిడలారా, దిక్చూచి లేకుండా సముద్రం మీద ప్రయాణం చేయొచ్చా? మరి ఈయన ప్రయాణం కూడా అలాంటిదే. వాక్య క్రమశిక్షణ కంటే దర్శనాల మోహం హెచ్చు. వీరిరువురు ఇంకను ఆనాడు యూదులు ఆచరించిన శనివారము సబ్బాతు అని వాదించెదరు. దీనిని అగస్టిన్ అనే పండితుడు మరి ఖండించాడు. ఇంకా మనం గమనిస్తే రెండవదిగా యెహోవా సాక్షులు, యావే సంఘం వారు. వీరి ముఖ్య బోధకుడు స్ప్రైసర్ అనే బోధకుడు. వీరు కూడా ఆనాడు యూదులు ఆచరించిన శనివారపు సబ్బాతును గూర్చి వాదించెదరు. అయితే ఆ స్ప్రైసర్ అనే యావే సంఘ స్థాపకులు ఆదివారం చనిపోతూ చివరకు చనిపోయే సమయంలో ఆదివారము విమోచన దినమని, ఆదివారము నిజమైన విశ్రాంతి దినమని, నా పాపములను విమోచించి శాశ్వతమైన విశ్రాంతిని నాకు అనుగ్రహించినటువంటి దినమని, మరి ఈ పునరుద్ధాన దినమును విశ్రాంతి దినమని సంపూర్ణముగా నమ్ముచున్నాను అని బహిరంగంగా ప్రజలందరి మధ్యలో ఒప్పుకున్నాడు. స్ప్రైసర్ స్థాపకుని తరువాత వచ్చిన ఈ అనుచరులు మాత్రము శనివారం సబ్బాతు దినమని ఆ పట్టుకొమ్మను పట్టుకొని ఊగులాడుతూనే ఉన్నారు. నిజమైన సత్యం తెలుసుకోలేకపోతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇప్పుడు బైబిల్ అంతట్లో 3 కారణాలు చూసాం. పాత నిబంధనలో 2 కారణాలు. దేవునికి విశ్రాంతి. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఆయన 6 దినములు మరి పని చేసిన తర్వాత 7వ దినమున విశ్రమించినట్లుగా చూస్తాం. అది దేవునికి విశ్రాంతి. దేవునికి ఒక్కడికే విశ్రాంతి. 7వ దినం తర్వాత విశ్రమించాలైన. మరి 2వ కారణము పాత నిబంధనలో చూస్తే ప్రియమైనటువంటి బిడ్డలారా, అది ఇశ్రాయేలీయులకు విశ్రాంతి. అంటే ఐగుప్తు దేశంలో నుండి విడుదల పొందిన తర్వాత మరి ఆ బానిసత్వంలో నుండి బయటకు వచ్చిన తర్వాత దానికి గుర్తుగా వారు జరుపుకున్నటువంటి విశ్రాంతి. అది ఒక జాతికి సంబంధించిన విశ్రాంతి. యూదుల వరకే, ఇజ్రాయేలీల వరకే సంబంధించినటువంటి విశ్రాంతి, ఒక జాతి వరకే. కానీ క్రొత్త నిబంధనలో 3వ కారణం ఉంది. అది దేవుని ప్రజలకైన విశ్రాంతి. అంటే లోకంలో ఉన్న వారికి, విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విశ్రాంతి. ఆ విశ్రాంతి పునరుద్ధాన దినమున మన పాపముల కొరకై, పాప ప్రయాసాలతో మరి భారములతో నింపబడి ఉన్నటువంటి ప్రజావలకి మనకు ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానమందు తిరిగి లేచినటువంటి 60వ దినమే విశ్రాంతి దినం. ఆ పునరుద్ధానములోనే మనకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి బిడలారా, మానవుడు మరి మోయవలసిన పాపమును ఆయన తీసివేసి, ప్రియమైనటువంటి బిడలారా, ఆయన పాప భారమును సిలువలో మోసి మనకు ఆయన రక్తమును చిందించి పాపములకు ప్రాయశ్చిత్తం చేసి పాపము నుండి విడుదలనిచ్చి విశ్రాంతి కలుగు చేశాడు. అదే నిజమైన విశ్రాంతి దినముగా పెంచబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సత్యమును తెలుసుకొని యావత్ ప్రపంచమంతటా సార్వత్రిక క్రైస్తవ సంఘాలు క్రీస్తు పునరుద్ధాన దినమున నిజమైన విశ్రాంతి దినముగా సంతరించుకొనుచున్నారు. దీనిని ఎవ్వరూ రద్దు చేయుటకు ఏ మానవునికి అధికారం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి బిడలారా, ఇప్పుడు మనం తెలుసుకున్నాం, మరి శనివారము విశ్రాంతి దినమా, ఆదివారము నిజమైన విశ్రాంతి దినము. మరి ఆదివారము పునరుద్ధాన దినమున నిజమైన విశ్రాంతి దినము. ఇది దేవుని ప్రజల కొరకు ఇచ్చినటువంటి మహావిశ్రాంతి దినం. కనుక ప్రియమైనటువంటి బిడలారా, దేవుని ప్రజలందరికీ ఇచ్చినటువంటి విశ్రాంతి దినం. కనుక ఆ విశ్రాంతి దినమే ఆదివారం. అదే నిజమైన విశ్రాంతి దినం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.
ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రేమ కలిగిన నా తండ్రి, జీవము కలిగిన ప్రభువా, నీకు వందనాలు నాయన. ఈరోజు ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నారు ప్రభువా. సబ్బాతు అనగా విశ్రాంతి దినం శనివారమా ఆదివారమా? ప్రభువా, ఈ లోతైన సత్యమును తెలుసుకొని ప్రభువా, క్రీస్తు యొక్క పునరుద్ధాన దినమే నాయన నిజమైన విశ్రాంతి దినము. ఇది దేవుని ప్రజలకైనటువంటి విశ్రాంతి దినము. ప్రజలందరికీ నీవు అనుగ్రహించినటువంటి విశ్రాంతి దినమని ప్రభువా మేము సత్యమును తెలుసుకుని ఉన్నాము. ప్రభువా, ఎంతమంది బిడ్డలు ఈ సత్యమును గ్రహించిన్నారు ప్రభువా. ఈ సత్యమును వారి హృదయములలోనే దాచుకునక ప్రభువా, అనేక మంది బిడ్డలకు ఈ సత్యమును తెలియపరిచి నీ నామాన్ని మహిమపరచునట్లు, నీ నామమును గణపరచునట్లు, క్రీస్తు పునరుద్ధాన దినమే నిజమైన విశ్రాంతి దినమని చాటించున్నట్లు కృప దయచేయి. ఈ సత్యమును అందరికీ వెల్లడి పరచునట్లు సహాయము చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు